దేవుని స్వరాన్ని నువ్వు వింటే నీ జీవితం ఎలా ఉంటుంది కదా. దేవుని స్వరాన్ని వినకపోతే నోవాహు ఉన్నాడు, ఆ ప్రజల స్థితి ఎలా అయిందో మనం చూసాం. ఇప్పుడు దేవుని స్వరాన్ని విన్న ఒక వ్యక్తి జీవితం ద్వారా వారి యొక్క జీవితాల్లో వారి యొక్క తర్వాత తరాన్ని ఎలా దీవించాడో మనం చూద్దాం. రెండవదిగా, దేవుని స్వరాన్ని నువ్వు వింటే నీ జీవితం ఎలా ఉంటుంది. ఒక వ్యక్తి హన్నా తను ఎంతగానో బాధపడింది, ఎంతగానో అయ్యో నాకు గర్భఫలం లేదే, ఎవ్వరూ లేరే, పిల్లలు లేరే అన్న బాధపడి తన దుఃఖాన్నంతటినీ కూడా దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా తన దుఃఖాన్నంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరించింది హన్న. అక్కడ కుమ్మరించినప్పుడు ఏలి అంటారు, ఆ యొక్క యాజకుడైన ఏలి ఈ విధంగా మాట్లాడతారు. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 17వ వచనం. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 17వ వచనంలో, అంతటా ఏలి నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవుడితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, నువ్వు దేనికైతే బాధపడుతున్నావో, దేనికైతే ఇంతగా రోధిస్తున్నావో దేవుని సన్నిధిలో, ఆయన నువ్వు చేసుకున్న మనవి, నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆ మనవి, ఆ యొక్క రిక్వెస్ట్, నువ్వు చేసిన ప్రార్థన నీకు సమాధానాన్ని ఇస్తుంది, నువ్వు పొందుకుంటావని చెప్పినప్పుడు ఏం చేసిందో తెలుసా అండి? 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. అక్కడ ఆ యొక్క యాజకుడైన ఏలి స్వరాన్ని దేవుడి స్వరంగా హన్నా స్వీకరించి ఏం చేసిందంటే, అప్పటి నుంచి ఇంకా నేను బాధపడను, ఆశీర్వాదాన్ని పొందుకోలే, అప్పటికి సమూయేలుని పొందుకోలేదు, కానీ అప్పటి నుంచి దుఃఖముఖిగా ఉండటం మానివేసెను. ఈ స్వరము ఆ యాజకుడైన ఏలి ద్వారా పలికించిన స్వరము, అది దేవుని స్వరము. ఆ స్వరాన్ని నేను నమ్ముతున్నాను, ఆ స్వరాన్ని నేను స్వీకరిస్తున్నాను, దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తారు అని చెప్పి అప్పటి నుండి ఇంకా ఒక బాబుని ఎత్తుకోలేదు, ఇంకా తను గర్భఫలం వచ్చిందని తనకు తెలియలేదు. అప్పటి నుంచి ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండటం మానివేసెను. ఎంతగా తను విశ్వాసం వచ్చిందో కదా, ఎంతగా దేవుని స్వరము అంటే నా దేవుడు చెప్పాడు చేస్తాడు అన్న మాట అన్నకుంది కదా, అన్న ఆలోచన ఉంది కదా. దేవుని స్వరాన్ని వినే జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? అలా వదిలివేయడండి దేవుడు. ఒక గొప్ప ప్రవక్తను సమూయేలును హన్నా జీవితంలో దేవుడు అనుగ్రహించాడు కదా. ఆ ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు ఏలడం కోసం హన్నాను దేవుడు వాడుకున్నాడు కదా. నా జీవితంలో దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావా? నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా ఒక అద్భుతాలను నువ్వు చూస్తావని, ఎంతో ఒక తరమే కాదు తర్వాత తరాలు కూడా ఆ అద్భుతం గురించి మాట్లాడుకునేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తారు. ఆ సెకండ్ పాయింట్లో చూస్తే, నీ తరువాతి తరము కూడా దేవుని స్వరం వింటుంది. హన్నా వినిందండి దేవుని స్వరాన్ని. ఆ యొక్క ఏలి యొక్క స్వరమే దేవుని స్వరంగా స్వీకరించి, నువ్వు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిలో నువ్వు చేసుకున్న మనవి దేవుడు అంగీకరించును గాక, నీకు దయచేయును గాక అని చెప్పినప్పుడు ఆ స్వరమే దేవుని స్వరం అని చెప్పి వెళ్ళిపోయింది. తరువాత సమూయేలు పుట్టిన తర్వాత సమూయేలుని అక్కడ ఆ యొక్క మందిరంలో వదిలేసిన తర్వాత తన తరువాతి తరంలో తన గర్భం నుంచి వచ్చిన సమూయేలు కూడా దేవుని స్వరం విన్నాడు. అక్కడ చూసారా, యాజకుడు ఉన్నాడు, దేవుడి చేత ఎన్నుకోబడిన ఏలి యాజకుడు ఉన్నాడు, కానీ దేవుని స్వరం ఎవరు విన్నారు? సమూయేలు విన్నారు. నువ్వు దేవుని స్వరంని వింటా ఉన్నప్పుడు, నీ జీవితాన్ని కట్టుకుంటా ఉన్నప్పుడు, దేవుడి భయభక్తులు కలిగి నీ కుటుంబంలో నిలబడతా ఉన్నప్పుడు, నీ బిడ్డలు కూడా దేవునిలో ఎదుగుతూ ఉంటారు, నీ బిడ్డలు కూడా దేవుని కృపలో ఉంటారు. అదే సమూయేలు జీవితంలో జరిగింది. ఆమె ఎంతగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన స్వరాన్ని నమ్మిందో, సమూయేలు కూడా దేవుడు స్వరాన్ని చిన్న వయసులోనే విని, అక్కడ యాజకుడు ఉన్నా కూడా దేవుడు సమూయేలుతోనే దేవుడు మాట్లాడారు కదా. మనం అనుకుంటాం దేవుని స్వరాన్ని వింటే మన జీవితాలు ఎలా ఉంటాయి. ఆయన చెప్తున్నారు, నేను ఈ విధంగా చేస్తే నీ తర్వాతి తరము కూడా దేవుడితో అంటగట్టబడుతుందండి, నీ తర్వాతి తరము కూడా దేవుడిలో నిలబడుతుంది. నువ్వు ఈ లోకంలో ఎంత ఆస్తి సంపాదించిన అంతకంటే గొప్ప ఆస్తి ఈ లోకంలో ఏదీ లేదు కదా. నువ్వు దేవుని స్వరాన్ని విని ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు, నీ గర్భం నుంచి వచ్చిన నీ తరువాతి తరం దేవుడిలో అంటగట్టబడుతుంది. అది దేవుడు కోరుకుంటున్నారు. అర్థమైంది కదా అండి. ఆ సెకండ్ పాయింట్లో బి చూసినట్లయితే,
దేవుడు చెయ్యబోవు కార్యాన్ని నీకు తెలియచేస్తారు. దేవుని స్వరము మన జీవితాల్లో ఏం చేస్తుంది? ఆయన స్వరాన్ని వినినప్పుడు, వాక్యం ద్వారా ప్రార్థనలో వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వినినప్పుడు, సంఘంలో పాస్టర్ గారి ద్వారా వాక్యాన్ని విన్నప్పుడు, యూట్యూబ్లో వాక్యాన్ని వినినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన స్వరము నీతో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది? నీకు జరగబోయే విషయాలు, నీకు చెయ్యబోయే, దేవుడు చెయ్యబోయే కార్యాలను నీకు తెలియజేస్తాడు. సమూయేలు చిన్న వయసులోనే దేవుడు స్వరాన్ని విన్నారు. ఏం చెప్పారు దేవుడు? మొదటి సమూయేలు 3వ అధ్యాయము 11-12 వచనాలు. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలులలో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గిగ్గురుమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. ఈ విషయాన్ని దేవుడు ఏలీకి కూడా చెప్పలా, సమూయేలుకి చెప్పాడు. స్వరము వినే ఆత్మీయ స్థితి సమూయేలుకు ఉంది కాబట్టి ఆయన ఏం చెయ్యబోతున్నారో దేవుడు చెప్పారు. నా జీవితంలో నువ్వు దేవుడి స్వరాన్ని వింటా ఉన్నావా? దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నారో చెప్తారు. అది నువ్వు అందుకే అటువంటి ఆత్మీయ స్థితితో ఆయనతో నడవాలని దేవుడు చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో చూస్తే, నీ మాటలలో ఏదియూ తప్పు కాదు. నువ్వు దేవుడితో నిందారహితుడివై ఆ నీతిపరుడుగా ఆయన యందు నడవాలనే ఆసక్తితో నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుడి స్వరం నీకు వినబడతా ఉన్నప్పుడు నీ మాటల్లో ఏది తప్పు కాకుండా ప్రతిదీ దేవుడు నీ మాట చొప్పున దేవుడు జరిగిస్తాడు. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. ఎందుకంటే ఆయన దేవుడి స్వరాన్ని వినే గొప్ప కృపను పొందుకున్నాడు కాబట్టి ఆయన ఏదైతే చెప్పారో ఆ మాటల్లో ఏది తప్పు కాకుండా దేవుడు నిలబెడతా ఉన్నారు. ఆ సెకండ్ పాయింట్లో చేస్తే, అందరూ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారని తెలుసుకుంటారు. నువ్వు దేవుని స్వరాన్ని వినే ఆత్మీయ స్థితి నీకున్నట్లయితే దేవుడు తనని ఏర్పరచుకున్నారు, దేవుడు తనతో మాట్లాడతారు అన్న విషయాన్ని నీ దగ్గరున్న వాళ్ళు, నీ బంధువులు, స్నేహితులు, నీ ప్రాంతంలో ఉన్నవారు వారందరూ తెలుసుకుంటారు. అదే సమూయేలు జీవితంలో జరిగింది. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడడని దాను మొదలుకొని బయర్షా వరకు ఇశ్రాయేలులందరూ తెలుసుకునేది. దేవుడు సమూయేలును ఒక ప్రవక్తగా ఉంచారు అని ఎక్కడో కాదు, అందరూ ఎక్కడెక్కడ ఉన్నా ఇశ్రాయేలు అందరూ సమూయేలు గురించి తెలుసుకున్నారంట. నువ్వు కూడా అలా చెప్తా ఉన్నప్పుడు, అలా దేవుడి స్వరాన్ని విన్ని అనేక మందిని హెచ్చరిస్తా నిలబెడతా ఉన్నప్పుడు దేవుడు కూడా నిన్ను ఏర్పరచుకున్నారని అనేక మంది తెలుసుకుంటారు.